లైటింగ్ వేసాను సరిపోతుంది ఇంకా ఇలా వచ్చాను సరిపోతుంది స్టార్ట్ మేడం స్టార్ట్ మేడం. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ప్రియాంక, ఆరవార్డ్ కార్పొరేటర్. ఆ రోజు గెలిచిన తర్వాత 3 years కంప్లీట్ చేసుకుని 6వ వార్డు మోడల్ వార్డుగా 80 crores డెవలప్ చేయడం జరిగిందండి. అలానే 150 crores పైగా సంక్షేమం అందించడం జరిగింది. డిప్యూటీ కావచ్చు, నాన్ డిప్యూటీ కావచ్చు. ఈరోజు రానున్న ఎన్నికల్లో మరి 20 రోజుల్లో మనకి ఎన్నికలు ఉన్నాయి. నిన్నే మరి ఎంతో అట్టహాసంగా అవంతి శ్రీనివాసరావు గారు 30,000 మందికి పైగా 40,000 మందికి పైగా అశేష మరి జనానికంతో ముందుకు వెళ్ళి అభిమానులతో కోలాహలంగా నామినేషన్ చేయడం జరిగింది. భీమిలి ప్రజల ఆశీర్వాదం, భీమిలి ప్రజల నమ్మకం మరి అవంతి గారని నిన్న చాలా బలంగా తెలియజేయడం జరిగింది. అలానే ఈరోజు నా 6వ వార్డులో స్థానిక గ్రామైన కొమ్మాది విలేజ్కి మా నాయకులు అప్పలరాజు గారు, కనకరాజు గారు, పులిసిరెడ్డి గారు, శ్రీరెడ్డి గారు అలానే పెద్దలందరితో ఈరోజు రావడం జరిగింది. మరి గడప గడపకి వెళ్ళి ఓటుని అడగడానికి వచ్చాము. వారందరూ మేము రాకముందే మరి అవంతి శ్రీనివాసరావు గారికి కాకుండా ఎవరికి వేస్తాము, జగన్ గారికి కాకుండా ఎవరికి వేస్తామా, మరి ప్రాణం ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డి గారికి మా ఓటని మరి అందరూ ఓపెన్ హార్మ్స్ వెల్కమ్ చేస్తారు. చాలా సంతోషంగా ఉందండి. ఎస్పెషల్లీ మహిళలు, గ్రామస్తులు పథకాలు తీసుకున్న వారందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అలానే మా వార్డులో కొమ్మాది చెరువు కూడా 3 crores పెట్టి శంకుస్థాపన చేయడం జరిగింది. వర్క్స్ కూడా ఫినిష్ అవుతున్నాయండి. అలానే అవంతి శ్రీనివాసరావు గారు వచ్చాక భీమిలి మధురవాడ ప్రాంతంలో 1000 crores పైగా ఎన్నో వర్క్స్, డెవలప్మెంట్ వర్క్స్ చేయడం జరిగింది. సో ప్రజలు అవన్నీ చూస్తారండి. ఎప్పుడు ప్రజల్లో ఉండే నాయకులు ఎవరు? మరి గత 2 సంవత్సరాలుగా ప్రతిరోజు గడప గడప ప్రోగ్రాం కావచ్చు, అనేక ప్రభుత్వ కార్యక్రమాలు కావచ్చు, ఓపెనింగ్స్ కావచ్చు, శంకుస్థాపనలు కావచ్చు, రోడ్ ఓపెనింగ్స్, డ్రైన్స్, అలానే మల్టిపుల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయించి మరి మధురవాడ భీమిలి ప్రాంతాల్ని అత్యున్నతంగా డెవలప్ చేసిన అవంతి శ్రీనివాసరావు గారికి ప్రజల ఆదరణ ఉందని మేము ఈరోజు నమ్ముతున్నామండి. థ్యాంక్ యూ.